హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ తెలుగు బ్లాగ్. ఈరోజు మనం ఎంతో టేస్టీ ఉండే చికెన్ మసాలా కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. రుచికి తగినంత రాళ్ళ ఉప్పును వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని అందులో ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు స్పైసెస్ కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి వేగాక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు 2 మిర్చిని వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర పుదీనాను వేసుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా మనము వేయించుకున్న ధనియాలు, కొబ్బరి ముక్కలను వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ మిశ్రమంలోనే మనం ఇప్పుడు వేయించుకున్న ఉల్లిపాయలు, మిర్చి, కొత్తిమీర, పుదీనా మిశ్రమాన్ని అందులో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ను ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ను నూనెలో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నూనె పైకి తేలాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ చికెన్ మసాలా కర్రీ రెడీ. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.